ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఆరాధన నడుపుకోవడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చూపిన మహాకృపను బట్టి సమస్త మహిమగంతా దేవునికే చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆరాధన మనం ఆరాధనలో మనం ముందుకెళ్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మరి ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మనం తొందరగా రెడీగా ఉన్నారా? ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈరోజు వాక్య భాగానికి వచ్చేస్తే శత్రువు యొక్క శక్తి పైన అధికారం. ఈరోజు అథారిటీ ఓవర్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ అనే అంశం పైన ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడం జరుగుతుంది. అథారిటీ ఓవర్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. క్రైస్తవులకి ఈ భూమి మీద యుద్ధం అనేది ఉంది. ఎంతమందికి తెలుసు? క్రైస్తవులకి ఈ భూమి మీద యుద్ధము అనేది ఉంది. దాన్నే స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు. ఆత్మీయ యుద్ధం ఉంది ఈ భూమి మీద. క్రైస్తవులకి కనబడినటువంటి యుద్ధము ఈ భూమి మీద వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి ఆత్మీయ యుద్ధము ఉంది అని అంటే, యుద్ధము ఉంది అంటే శత్రువు ఉన్నాడనే కదండి అర్థం. శత్రువు ఉన్నాడు కాబట్టి యుద్ధం ఉంది. యుద్ధము ఉంది అంటే శత్రువు ఉన్నాడని మనకు అర్థమవుతుంది. మరి మనకున్నటువంటి ఈ ఆత్మీయ యుద్ధంలో ఆ కనబడినటువంటి శత్రువు మీద మనం పోరాటం చేసి గెలవాలి అంటే మనకి శక్తి కావాల్సిందే, అధికారము కావాల్సిందే. అందుకే దేవుడు మనకి శత్రువు సామర్థ్యంపై, సమస్త శత్రువులు యొక్క సామర్థ్యంపై దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడంట, శక్తిని ఇచ్చాడంట, విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారి యొక్క 70 మంది శిష్యుల్ని యేసుక్రీస్తు వారు పంపిస్తూ వారితో ఇలా మాట్లాడతారు. నేను మీకు దెయ్యములు వెళ్ళగొట్టడానికి, అద్భుతాలు చేయడానికి, చనిపోయిన వారు లేపడానికి నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను. కాబట్టి కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి నేను మిమ్మల్ని పనివారుగా నా పని చేయడానికి మిమ్మల్ని నేను ఎంచుకున్నాను, ఏర్పరచుకున్నాను, పిలుచుకున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్పి వాళ్ళని పంపించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు వెళ్ళి మరి అద్భుతాలు, సూచక్రియలు, దేవుని కార్యాలు బయలుపరుస్తూ వాళ్ళు దేవుని రాజ్య సువార్త ప్రకటించినట్లుగా మనకు తెలుసు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి యేసుక్రీస్తు వారితో ఇలా చెప్తారు, దెయ్యాలు మాకు లోబడుతున్నాయి, అద్భుతాలు చేయగలుగుతున్నాం, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి, ప్రార్థన చేసినప్పుడు, అధికారంతో ప్రార్థన చేసినప్పుడు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి, కాళ్ళు లేని వాళ్ళకి కొత్త కాళ్ళు పుడుతున్నాయి, ఊచకాలు కలిగిన వారు కాళ్ళు బాగు చేయబడుతున్నాయి, చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు అని వాళ్ళు వచ్చి చాలా ఎక్సైట్మెంట్తో ప్రభు యొద్దకు వచ్చి వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ప్రభు ఏమంటారో చూద్దాం. లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 18, 19 వచనాలు చూద్దాం. ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, సాతాను మెరుపు వలె ఆకాశము నుంచి పడుట చూచితిని, ఇక్కడ చూడండి, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని అంటున్నాడు ప్రభు. సాతాను ఆల్రెడీ దేవుని చేత
ఆకాశము నుండి అంటే అర్థం ఏంటంటే హెవెన్ అంటే పరలోకము నుంచి త్రోసివేయబడ్డాడు కదండి. ఆల్రెడీ సాతానుడు త్రోసివేయబడ్డాడు. మళ్ళీ ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే సాతానుడు మళ్ళీ త్రోసివేయబడ్డాడు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటండి అంటే మొదట సాతానుడు త్రోసివేయబడ్డాడు, వాడికి అధికారం లేదు, అధికారంలో నుంచి త్రోసివేయబడ్డాడు, వాడికి అధికారం లేదు. ఈ భూమి దాని సంపూర్ణత యెహోవాది. ఆ భూమిని మనుషులకి ఇచ్చాడు, అంటే మొదటి మనిషికి ఇచ్చాడు. ఆ మొదటి మనిషి పాపము చేయడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయడం ద్వారా సాతానికి మరి మనిషి అధికారాన్ని సాతానుడు వాడు ఏం చేశాడంటే దాన్ని లోపరుచుకున్నాడు. ఆ అధికారాన్ని వాడు లోపరుచుకున్నాడు మనిషిని పడగొట్టడం ద్వారా. ఆ మనిషికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఆ పడిపోయిన మనిషి ద్వారా వాడు తీసుకున్నాడు. అంటే మనిషి పైన అధికారము సాతానుడికి వచ్చేసింది అప్పుడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం సిలువలో మరణించి, మరి ఆయన మరణము ద్వారా సాతానుడిని ఓడించి, ఆఖరి శత్రువైన మరణమును కూడా ఓడించి, సమస్త శత్రువులపై విజయాన్ని సాధించి, మరి ఆ విజయాన్ని, ఆ జై జీవితాన్ని మనకిచ్చి, సాతానుపై నీకు అధికారం ఇచ్చాను, సమస్త శత్రువులపై నీకు అధికారం ఇచ్చాను, ఇప్పుడు నీవు వాటిని ఆజ్ఞాపిస్తే, నీవు వాటిని వెళ్ళగడితే అవి నీ మాట వింటాయి. ఎందుకంటే ఇప్పుడు నీ మీద దానికి అధికారం లేదు, కానీ ఆ శత్రువు మీద, ఆ సాతాను సంబంధమైన శక్తుల మీద నీకు అధికారం ఇచ్చాను. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత వచనం చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను, చూసారా, శత్రువు బలమంతటి మీదను అధికారం అనుగ్రహించెను. ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనదండి. పాములు తేళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే శత్రువు బలమంతటికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే అది ఎలాంటి శత్రువు అయినా కావచ్చు, అది కరోనా కావచ్చు, లేకపోతే బ్లాక్ ఫంగస్ కావచ్చు, అది ఎలాంటి శత్రువు అయినా కావచ్చు, నీవు దాన్ని భయపడవద్దు, ఎందుకంటే నీకు దాని మీద అధికారం ఉంది. హల్లెలూయా. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అధికారాన్ని నీవు వాడాలా, లేకపోతే ఆ శత్రువు చేత నీవు బాధింపబడతావు. క్రైస్తవులు ఎందుకు బాధింపబడతారంటే వారికి ఉన్నటువంటి అధికారాన్ని వాడక వాళ్ళు తిరిగి శత్రువు చేత బాధింపబడుతున్నారు. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? క్రైస్తవుడు అంటే సమస్త శత్రువుల మీద అధికారము కలిగిన వాడు అని అర్థం. నీవు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే తిరిగి సాతాను లేకపోతే శత్రువు చేత నీవు బాధింపబడతావు. నీవు అధికారాన్ని ఉపయోగించకపోతే అది నిన్ను మోసపరుస్తుందండోయ్. కాబట్టి నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించాలి. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని వచనాలు మనం చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చూడండి, మనము సువార్తను ఎలా ప్రకటించాలి, దేవుడు సువార్తను ఎలా ప్రకటించాలని చెప్పాడు? కేవలం మాట, లేకపోతే శక్తితో కూడిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల ద్వారా సువార్తను ప్రకటించాలా? కేవలము యేసుక్రీస్తుని నమ్ముకోండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మరి యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పడమే సువార్త? లేకపోతే స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ యేసుని చూపిస్తూ వాళ్ళలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ ఈ అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు మిమ్మల్ని రక్షించడానికి రెడీగా ఉన్నాడు, మరి యేసుని నమ్ముకుంటారా అని చెప్పడము సువార్త? ఏది సువార్త? వట్టి మాటలు సువార్త, కార్యములతో కూడిన
మాటలు చెప్పడం సువార్త. అసలు యేసుక్రీస్తు వారి శిష్యులను పంపిస్తూ సువార్త ఎలా ప్రకటించమని చెప్పాడో చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూద్దామండి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని అంటే 12 మంది శిష్యుల్ని పిలిచాడంట. చదవండి. వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారము గలవారై. చూసారా, అంటే సువార్త ఎలా ప్రకటించాలి? దెయ్యాలని వెళ్ళగొడుతూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ, చనిపోయిన వాళ్ళని లేపుతూ సువార్త ప్రకటించాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం అండి సువార్త ప్రకటించడము. ఈ విధానంలో సువార్త ప్రకటించాలి, నీకు ఇష్టం వచ్చినట్లు ప్రకటించకూడదు. ఈ విధానంలో నువ్వు నేను సువార్త ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చదవండి. అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును. 15వ వచనం వరకు చదవండి. వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను. 15వ వరకు చదవండి. 15. ఓకే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధునిగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. దేవుడు అధికారాన్ని ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఉచితంగా మీరు పొందుకున్న అధికారాన్ని బట్టి ఉచితంగా మీరు కార్యాలు చేయండి. హల్లెలూయా. కార్యాలు 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 చేస్తూ సువార్త ప్రకటించడం దేవుని యొక్క క్రమము, సువార్త క్రమము. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తర్వాత ఆయన తన 12 మందిని శిష్యుల్ని పిలిచి వేటి మీద అధికారం ఇచ్చాడో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. చూసారా, అపవిత్రాత్మ అంటే ఒక సమస్య నీకు ఉంది అంటే దాని వెనకాల ఒక దురాత్మ పనిచేస్తుందని అర్థం. మరి నువ్వు ఆ సమస్యనే చూస్తున్నావా? ప్రాబ్లం. ఆ సమస్య వెనకాలన్న దురాత్మను చూడాలి, ఆ దురాత్మను చూడాలి. ఆ దురాత్మ మీద నీకు అధికారం ఉందని తెలుసుకోవాలి. ఆ అధికారాన్ని ఉపయోగించి దాన్ని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా. ఇక్కడ అందుకే యేసుక్రీస్తు వారు అపవిత్రాత్మల మీద ఆయన శిష్యులకు అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు అధికారం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా మనకు అధికారం వచ్చింది. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అపవిత్రాత్మల మీద, దెయ్యముల మీద, రోగముల మీద, వ్యాధుల మీద నీకు నాకు అధికారం ఉంది. నువ్వు దాన్ని వెళ్ళగొట్టాలి, నువ్వు దాన్ని వెళ్ళగొట్టాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, తన 12 మంది శిష్యులను పిలిచి ఎలా సువార్త ప్రకటించాలో యేసుక్రీస్తు వారు చెప్పారు. మరొక సువార్తలో ఈ వచనాలు చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవాలని సువార్త ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. హల్లెలూయా.
చూసారా, రోగముల్ని స్వస్థపరుస్తున్నారండి నూనె రాసి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. సువార్త ఎలా ప్రకటించాలి? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ప్రకటించాలి సువార్త. అద్భుతముల ద్వారా, సూచక్రియల ద్వారా, స్వస్థతల ద్వారా, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం ద్వారా సువార్త ప్రకటించాలి. ఒక దేవుని కార్యాన్ని బయలుపరిచినప్పుడు అక్కడ ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, వాళ్ళకి నిరీక్షణ వస్తుంది, ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకుంటారు. అప్పుడు నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఆ నేల, వారి హృదయము, ఆ నేల ఆ రాతి నేలగా ఉండదు, కానీ అది తెరవబడిన నేలగా, ఫలించే నేలగా ఉంటుంది, అది ఆహ్వానించే నేలగా ఉంటుంది, అది రిసీవ్ చేసుకునే నేలగా ఉంటుంది. ఆ హృదయము అలా మారుతుంది. అందుకే దేవుని కార్యాలు చేస్తూ సువార్త ప్రకటించాలి, స్వస్థతలు చేస్తూ సువార్త ప్రకటించాలి, అద్భుతాలు చేస్తూ సువార్త ప్రకటించాలి. ఇది దేవుని క్రమము. అందుకే సువార్త విస్తరించట్లేదు. నువ్వెవరికైనా ఒకరికి సువార్త చెప్పినప్పుడు వారు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నారా? దాన్ని తీసుకోగలుగుతున్నారా? అదంటే ఫలించడం లేదు అక్కడ. బికాజ్ ఏంటంటే వాళ్ళ హృదయం తెరవబడలేదు నువ్వు చెప్పే సువార్త గ్రహించినట్లు. ఎప్పుడు తెరవబడుతుందంటే అక్కడ ఒక అద్భుతం చేయి, అక్కడ ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేయి, వారి జీవితం గురించిన బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము అక్కడ నువ్వు ఉపయోగించాలి. నీకు ఇచ్చినటువంటి వరాలు ఉపయోగించాలి. నువ్వు అక్కడ ఉపయోగించినప్పుడు దేవుని నామంలో నువ్వు ప్రకటించే సువార్త నిశ్చయముగా ఫలిస్తుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూడండి, యవ్వనస్తులు ఎవరిని జయించి ఉన్నారు? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. యవ్వనస్తులు ఎవరిని జయించి ఉన్నారు చూద్దామండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించాలనుకుంటున్నారా? లేదు లేదు లేదు, ఆల్రెడీ మీరు జయించి ఉన్నారు. ఎందుకంటే జయించిన వాడు మీలో ఉన్నాడు. హల్లెలూయా. దుష్టుని మీరు జయించి ఉన్నారు. తర్వాత వచ్చిన చదవండి. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది కనుక మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. హల్లెలూయా. దుష్టుణ్ణి యవ్వనస్తులు ఎలా జయించారని వాక్యం సెలవిస్తుంది. ఆ యవ్వనస్తుల్లో దేవుని వాక్యము నిలిచి ఉంది. ఆ దేవుని వాక్యము ఆ యవ్వనస్తులకి ఆ జయించే సామర్థ్యాన్ని ఇచ్చిందంట. వాళ్ళకి సాతానుపై లేకపోతే శత్రువుపై ఉన్నటువంటి అధికారాన్ని వాళ్ళకి తెలియజేసింది. ఆ శత్రువుని జయించడానికి వాళ్ళని అడుగులు వేసేలా ముందుకు నడిపించింది దేవుని ఆత్మ, దేవుని వాక్యము. కాబట్టి వాళ్ళని దుష్టుని జయించి ఉన్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈరోజు యవనస్తులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు. ఆమె ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ప్రజలను దేవుడు దేని నుంచి విడిపించాడు? ప్రజలను దేవుడు దేని నుంచి విడిపించాడు చూద్దాం. అపోస్తుల కార్యాలకు వెళ్దామండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనం. డైరెక్ట్గా చీకటి నుంచి అన్న దగ్గర నుంచి చదువుదాం. ఆ మొత్తం వచనాలు అవసరం లేదు, మొత్తము ఆ ఓడ్ అవసరం లేదు, కానీ చీకటి నుండి అని ఉంటుంది, అక్కడి నుంచి చదువుదాం. వారు చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోనికి తిరిగి. చూసారా, అంటే దేవుడు అంట ప్రజల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొస్తున్నాడంట. సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోనికి తీసుకొస్తున్నాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చాడు. దేని నుంచి విడిపించాడో తెలుసా? నిన్ను ఎక్కడికి వచ్చావో తెలుసా? నువ్వు
వెలుగులోనికి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు తెలుసా? చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చావు. మరి ఆ చీకట్లోనికి వెళ్ళాలని మళ్ళీ కోరుకోవచ్చా? కోరుకోకూడదు. అజ్ఞానం అనమాట. చాలామంది ఆ చీకట్లోనే ఉంటారు. అజ్ఞానం అది. అజ్ఞానం. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే వెలుగులో ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నన్ను వెలుగులో ఉంచాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోని తీసుకొచ్చాడు, ఈ వెలుగులోనే నేను ఉండాలనుకుంటున్నాను అని నిర్ణయించుకొని దేవుని ఆత్మ ద్వారా ఆ వెలుగులోనే నివసిస్తాడు జ్ఞానవంతుడు. హల్లెలూయా. సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోని తీసుకొచ్చాడంట. అంటే దేవుని అధికారంలోనికి రాకముందు ఎవరు అధికారంలో ఉన్నారంట? మనుషులు సాతాను అధికారంలో ఉన్నారంట. చెప్పాను కదండి ఇందాక, మొదటి మనిషి అయిన ఆదాం పాపం చేసినప్పుడు మనిషి ఎవరి అధికారంలోకి వెళ్ళిపోయాడు? సాతాను అధికారంలోకి వెళ్ళిపోయాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఆయన పునరుద్ధానములో మరి దుష్టుని జయించినప్పుడు మరి సాతాను మెరుపు వలె పడి ఉన్నాడు. వాడి అధికారం కోల్పోయాడు. ఇప్పుడు మనిషికి అధికారం ఇవ్వబడింది సాతానుపై. హల్లెలూయా. సమస్త శత్రువులపై అధికారం ఇవ్వబడింది. అందుకే అంటున్నాడు, దేవుని అధికారం కింద ఉన్నావు, దేవుడు నీకు కూడా సాతానుపై అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చూడండి, దేనికి మనం చోటు ఇవ్వకూడదు, మన జీవితాల్లో దేనికి మనం చోటు ఇవ్వకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనానికి వెళ్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనానికి వెళ్దామండి. దేవుడు దేనికి మనం చోటు ఇవ్వకూడదు, మన జీవితంలో మనం దేనికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఆ వాక్యం చాలు. చూడండి, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలండి? అసలు అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏంటండి? అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏంటి? 26వ వచనం చదువుదాం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. చూసారా? అంటే కోపపడినప్పుడు నువ్వు ఎవరికి చోటిస్తున్నట్లు? అపవాదికి చోటిస్తున్నట్లు. అంటే ఆ కోపము మరి క్షమాపణగా మారి ఆ వ్యక్తిని క్షమించేసావు అనుకో, అపవాదికి చోటు ఇవ్వలేనట్లు లెక్క అన్నమాట. హల్లెలూయా. అంటే ఆ కోపము ఆ వ్యక్తి మీద నిలిచి లేకపోతే నీవు అపవాదికి చోటు ఇవ్వలేనట్టే. ఆ వ్యక్తి నిన్ను బాధ పెట్టాడు, కానీ ఒక్క నిమిషం ఆలోచించు, నేను కూడా దేవుడిని చాలాసార్లు బాధ పెట్టానుగా, దేవుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నావో, ఆ దేవుని శాశ్వతమైన ప్రేమ నీలో ఇతరులపై క్షమాపణ పుట్టిస్తుంది. సరే, చిన్న తప్పే కదా, క్షమిద్దాం. దేవుడు నన్ను ఎంతో క్షమించాడు, నేను క్షమించడం ఏముంది, నేను కూడా క్షమిస్తా. అప్పుడు సాతానికి నీ జీవితంలో చోటు లేదు సాతానికి. 28వ వచనాన్ని చూద్దాం. సాతానికి చోటు ఇవ్వకుండా ఉండడం అంటే ఏంటి చూద్దాం. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. చూసారా? దొంగతనాలు చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మారు మనసు పొందాడు, దేవుడిని నమ్ముకొని మారు మనసు పొందాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి అంట దొంగతనాలు మానేయడమే కాదు, మంచి పని చేసి కష్టార్జితంతో మంచి పని చేసి డబ్బులు సంపాదించి ఇతరులకు ఇవ్వాలంట, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలంట. ఎప్పుడైతే అంటే దొంగతనం చేసే వ్యక్తి దొంగతనం చేయకుండా ఉండాలి. రెండోది, అతను దొంగతనం చేసిన ఆ డబ్బు కాకుండా మళ్ళీ ఫ్రెష్గా కష్టపడి ఆయన సంపాదించి ఆ ధననిధిలో నుంచి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలంట. హల్లెలూయా. అప్పుడు సాతానుడికి ఆ వ్యక్తి జీవితంలో చోటు ఇవ్వలేనట్టే. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా.
చూసారు. తర్వాత వచనం చూద్దామండి. సాతానికి చోటు ఇవ్వకపోవడం అంటే ఏంటి చూద్దాం. వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలే పలుకవలెను. హల్లెలూయా. చూసారా, దుర్భాష ఏదియు పలకూడదు. అంటే ఒక్కొక్కరు చెప్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆ వ్యక్తి మీద, అవతల వ్యక్తి మీద వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉందనుకో, దేవుడు నీ మీదకి ఏదో తీసుకురాబోతున్నాడు నాకు తెలుసు అని ప్రవచనాలు చెప్తూ ఉంటారు ఇతరుల మీద. అలా చెప్పకూడదు. నీ శరీరాన్ని బట్టి నువ్వు వెళ్ళకూడదు. శరీరంలో నీకు అతని మీద ద్వేషం ఉంది కాబట్టి ఏదో అయిపోద్దని చెప్పడం కాదు. ఆత్మను బట్టి వెళ్ళాలి. ఆత్మ ఏం చెప్తుందంటే, ప్రతి సమయంలోనూ ఇతరుల మీద ఆశీర్వాదమే పలకాలి. ఒకవేళ నీ కీడు చేశాడా క్షమించు, యేసునామంలో నువ్వు ఆశీర్వదింపబడుదును గాక అని చెప్పు. అప్పుడు సాతానుడికి నీ జీవితంలో చోట్లేదు. యేసునామంలో నువ్వు ఆశీర్వదింపబడుదును గాక. అవసరమును బట్టి, అంటే వాళ్ళకి ఏ అవసరం ఉంది దాంట్లో వాళ్ళని మనం ఆశీర్వదించాలి. వాళ్ళు బీదవాళ్ళ, యేసునామంలో నీకు ధనం కలుగును గాక. వాళ్ళు రోగంతో ఉన్నారా, యేసునామంలో నీకు స్వస్థ కలుగును గాక. వాళ్ళు ఏ అవసరంలో ఉన్నారో వాళ్ళ అవసరాన్ని బట్టి నువ్వు వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాన్ని పలకాలి. దుర్భాష పలకూడదు. నువ్వు ఇలాగైపోతావే, ఇలాగా అలాగలా, నో 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 దుర్భాష పలకూడదు. వారి జీవితం ఆశీర్వదించబడినట్లు వారి అవసరాన్ని బట్టి నువ్వు వారి జీవితంలో ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయాలి. అప్పుడు శత్రువు నీ జీవితంలో చోటు చేసుకోలేడు. హల్లెలూయా. వాడికి చోట్లేదు. సాతాను నీ జీవితంలో చోట్లేదు. శత్రువుకు నీ జీవితంలో చోట్లేదు. నువ్వు ఇలా చేస్తే. ఇలా చేయడానికి నీ సామర్థ్యం సరిపోదు, కానీ పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. అందుకే తర్వాత వచనంలో చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడు అని రాయబడింది. ఎందుకు దుఃఖపరచకూడదంటే, ఆయన నిన్ను దైవత్వంలోనికి, సంపూర్ణతలోనికి తీసుకొచ్చి మరి తండ్రి అయిన దేవునికి అప్పచెప్పేంత వరకు కూడా ఆయన నీలో నుంచి బయటికి వెళ్ళడు. ఆయన నీలోనే ఉంటాడు. నువ్వు సాతానికి చోటిస్తున్నప్పుడు ఆయన బాధపడతాడు. సాతానికి చోటిస్తున్నప్పుడు ఆయన బాధపడతాడు. అందుకనే నువ్వు పరిశుద్ధాత్మతో సహాయం చేసి, ప్రభా నేను సాతానికి చోటు ఇవ్వకుండా ఉండే జ్ఞానము, శక్తి, ఇంద్రియ నిగ్రహం నాకు దయచేయండి అని ప్రార్థన చేయాలి. జ్ఞానము, శక్తి, ఇంద్రియ నిగ్రహము ప్రార్థన చేసినప్పుడు నువ్వు సాతానికి చోటు ఇవ్వకుండా చేస్తాడు. రెండోది ఏంటంటే, నువ్వు దేవునికి చోటిచ్చి దైవత్వంలోనికి మార్పు చెందే విధంగా కూడా పరిశుద్ధాత్ముడిని నడిపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పనే అది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీలో ఉన్న పరిశుద్ధాత్మని నీవు దుఃఖపెట్టకుండా, సాతానికి చోటు ఇవ్వకుండా, నీలో ఉన్న పరిశుద్ధాత్మని మరి ఆ పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా విని నీవు దైవత్వంలోకి వెళ్ళడానికి మరి దేవుడు సాతానుపై నీకు అధికారం ఇచ్చాడు. సమస్త శత్రువుల మీద నీకు అధికారం ఇచ్చాడు. సాతానుకు చోటు ఇవ్వకుండా ఉండడానికి నీకు అధికారం ఇచ్చాడు. సాతాను నీ జీవితంలో ఏమీ చేయకుండా ఉండడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏముంటుందంటే, అపవాదిని దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదురించుడి అని రాయబడి ఉంటుంది. దాని ముందు వచనంలో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఎక్కువ కృప అనుగ్రహించును అని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదట దేవునికి లోబడి ఉండాలి, రెండోది సాతాన్ని ఎదిరించాలి. అప్పుడు నీ యొద్ద నుంచి వాడు పారిపోతాడు. ఆడు మామూలుగా పారిపోడు. 2 విషయాలు జరగాలి. ఒకటి, దేవునికి లోబడి ఉండాలి. లోబడి ఉండడం అంటే దేవునితో సహవాసం చేయడం, దేవుని ఎరిగి ఉండడం, దేవుని శక్తిని రిసీవ్ చేసుకోవడం, ఇదంతా కూడా దేవునికి లోబడ్డంలోకి వస్తుంది. రెండోది ఏంటంటే సాతాన్ని ఎదిరించాలి. ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో దేవుని అధికారం వచ్చిందని తెలుస్తుంది, దేవుని అధికారం నీలో ఉందని తెలుస్తుంది, దేవుని అధికారం ఉపయోగించాలని తెలుస్తుంది.
ఎప్పుడైతే దేవుని అధికారం ఉపయోగిస్తావో అంటే మహోపకారి తండ్రి, నీకు వేలాది వందనాలు, వేల స్తుతి స్తోత్రములు తెలియజేస్తున్నా నాయన. తండ్రి, ఇదిగో మరి సాతాను సమస్త శత్రువుల మీద నాయన, వాడి సమూహం మీద నువ్వు మనుషులకి, క్రైస్తవులకి, నీ బిడ్డలకి ఎలాంటి అధికారం ఇచ్చావో నీవు సెలవిచ్చావు నాయన తండ్రి. మరి అట్టి విధమైన అధికారాన్ని వాళ్ళు పొందుకున్నారని గ్రహించి అధికారాన్ని బయటికి తీసి ప్రభా సమస్త శత్రువుల మీద వారు విజయం పొందడానికి వారికి జ్ఞానము, శక్తి, ఇంద్రియ నిగ్రహం దయచేయమని నజరేయుడైన సర్వశక్తిమంతుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ గాడ్.